హలో ఆల్ ములక్కాయ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. 4 విజిల్స్ తర్వాత పప్పుని ఇలా గట్టితో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని 3 పచ్చిమిర్చి, సాంబార్ ఉల్లిపాయలు, 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు ములక్కాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కప్పు బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా ఈ ఫ్లేమ్ మీద ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత చింతపండు రసాన్ని ఒక గ్లాసు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారాన్ని, కొద్దిగా బెల్లాన్ని, కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని ఇలా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ మసాలాని 1 స్పూన్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ని హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రేకులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని మరుగుతున్న పప్పుచారులోకి యాడ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది.